జీవితం బ్రేక్ కుక్క పార్ట్ 2 మమ్మీ ఎక్స్పెరిమెంట్ అయితే స్టార్ట్ అయింది. ఇది ఎంత ఘోరంగా ఉండబోతుందంటే ఆల్రెడీ ప్రోమోలో చూస్తుంటారో పార్ట్ 1లో అయితే రచ్చ అయితే జరిగింది. గైస్ ఎవరికైనా తెలియకపోతే ఇది నా పేరు హంటర్ నరేష్, నా పేరు నరేష్, నా ఛానల్ పేరు హంటర్ నరేష్. నేను చేయబోయేది ఏంటంటే గోస్ట్ హంటింగ్ ఎంతవరకు చేసేవాడిని, ఇప్పుడు గోస్ట్ ఎక్స్పెరిమెంట్ చేస్తున్నాను. మ్యాటర్ ఏంటంటే మనల్ని ఆ కాఫిన్లో అయితే కాఫిన్లో మనోడిని కాఫిన్లో పడుకోబెట్టి బ్లడీ మేరీ అని పిలవబోతున్నాం. టైం ఎంత అవుతుంది? టైం అయితే 12:56 అవుతుంది అనమాట. సో 12:56 అవుతుంది కాబట్టి ఆల్రెడీ 12కి స్టార్ట్ చేసా. 1 అవర్ పాటు బ్లడీ మేరీ అని పిలిస్తే మనోడు అనుకోకుండా విచిత్రంగా కదిలాడు. అది కదిలింది మనోడా లేదంటే దెయ్యం అనేది కన్ఫ్యూజన్లో ఉన్నాం. సో అంతకన్నా కొంచెం డేర్ చేసి ఇంకొంచెం ధైర్యం చేద్దామని చెప్పేసి మనోడికైతే మమ్మీలాగా బాడీ అంతా చుట్టేసి వాడిని అందులో పడుకోబెట్టి ఈసారి ఇంకా కొత్తగా ట్రై అయిపోతుంది. ఈసారి నిజంగా దెయ్యం వస్తుందా రాదా అనేది అయితే టెస్ట్ చేద్దాం. ఏం లేదు, ఈ వైటి చిన్న పోగులు లాంటివి కొనుక్కొని వచ్చు. సో ఇవి చుట్టేసి చేద్దామని చెప్పంతే. సో ఇంకా కొంచెం ఏదన్నా ఉంటుందా ఏంటి? ఏం బాబాయ్ అంతేనా? వీడైతే స్టార్ట్ చేద్దాం మరి. ఓకే గైస్, సో ఇప్పుడు మ్యాటర్ ఏంటంటే లైట్లన్నీ ఆర్పేసి మనల్ని కఫిన్ బాక్స్లో మూత పెట్టేసి బ్లడీ మ్యారీ ఉన్నావా, దెయ్యం నువ్వు ఉన్నావా అని దెయ్యాల్ని ఆత్మల్ని తో మాట్లాడడానికి కొద్దిసార్లు అయితే ట్రై చేయాలి. ఆ టైంలో ఏదో ఒక ఆత్మ ఖచ్చితంగా రెస్పాండ్ అయ్యి మనోడిలోకి వచ్చేసి అది కదులుద్ది. అంటే ఇంకా మనం పిలిచిన తర్వాత అది వచ్చిందంటే ఏదో ఒక సిగ్నల్ జరుగుద్దంట. అది కదలడం అనే కాదు, ఇక్కడ ఉన్న ఏదో బొమ్మ పడిపోవడమో లేదంటే బాటిల్ పడిపోవడమో దెయ్యాలు అలాగే సిగ్నల్ ఇస్తాయి. ఎందుకంటే లైవ్లో వచ్చేసి మనతో అయితే మాట్లాడలేవు కదా, డోర్ కదలడమో కిటికీ కదలడమో గాలి వేయడమో ఏదో ఒకటి జరుగుతుంది. సో ఏం జరుగుతుంది టైం అయింది. వీడు ఏం సౌండ్ చేస్తున్నాడు మొత్తం లేవు అని చేయబడుతుంది. లేస్తాడు దవడ మీద కొట్టి లేస్తాడు. ఏదిరా ఉన్నాడు తమ్ముడు లేకరా వదిలేస్తే పడిపోయారు. వాడైతే లేకలేకపోతున్నాడు. మత్తు వస్తున్నాను అక్కడ కాలు ఏ పైకి కాలు పట్టుకోలేదు కాలు పట్టుకోవడానికి కాలు పట్టుకో. కొంచెం ఆ గుడ్డలన్నీ చుట్టేసిన తర్వాత ఎక్స్పెరిమెంట్ అయితే స్టార్ట్ అవుతుంది. కంగారు పడకండి, లైట్లన్నీ ఆర్పేసి స్టార్ట్ చేస్తాంలే వీడియో. ఇప్పుడు అప్పుడే జరగదు. తమ్ముడు చూసారా? మీకు ఏమన్నా డిఫరెంట్గా అనిపిస్తుందా కదా?
సో మనం ఉన్నది జస్ట్ ఊపిరాడడానికి ముక్కు తప్ప మిగతా అంతా వదిలేసాం. తమ్ముడు లోపలికి వస్తున్నాడు, కాళ్ళు అయితే పైకి పడుకు పెట్టాలంటారా? గైస్ వీడియో అయితే స్టార్ట్ చేస్తున్నాం. ఏ మాత్రం కూడా భయపడద్దు. భయపడే వాళ్ళు ఉంటే వీడియో ఇప్పుడైతే ఆపేయండి, ఎందుకంటే కొన్ని అబ్నార్మల్ థింగ్స్ అయితే ఇప్పుడు జరగబోతున్నాయి. మా పాస్పోర్ట్ బుక్ మేడం ఓకే సార్. చచ్చిపోతాం వాచ్ అన్లాక్ చేయండి సార్. వెయిట్ ఆపిస్తాం. అన్లాక్ చేయాలి, టైం చూపించాలి. లేదు గూగుల్ టైం వాళ్ళ మళ్ళీ గైస్ మీ నమ్మకం కోసం క్లియర్గా చూపిస్తున్నా, మీరు ఒకసారి చూడొచ్చు. గూగుల్ వాట్ ఈస్ ద టైం నౌ? 1:45 అవుతుంది. చూద్దాం నిజంగా ఏదైనా దెయ్యం వస్తుందా రాదా అనేది అయితే టెస్ట్ చేద్దాం మనం. ఆ కాఫిన్ బాక్స్ అయితే ఇందాక మనోడికి ఊపిరాడదేమో అని చెప్పేసి కొద్దిగా ఓపెన్ చేసి పెట్టాం. ఈసారి కంప్లీట్గా లాక్స్ వేసేపోతున్నాం. మా అబ్బాయి ఒకసారి అడుగు మెరుగుగానే ఉన్నాడు కదా, లాక్స్ చేస్తున్నాం ఓకేనా అన్నాడు. ఓకేనా ఒకసారి మనోడి హెచ్ చూపిస్తుంది. ఓకేనా చెప్పు. మనోడే ఓకే అని చెప్పేశాడు. అబ్బాయి కూడా కాఫిన్లో ఉన్న అబ్బాయి. నీకు ఏ మాత్రం తేడా డౌట్ వచ్చినా వెంటనే కాఫిన్ డోర్స్ని తన్ని లేచిపో, సరేనా? నీకు భయం వేస్తే నన్ను నమ్మకం ఉంచు. కెమెరా కూడా దిగేస్తున్నా, ఏమి కాదు, కంగారేం పడతాం. ఫోన్ తీసుకొచ్చా సైడ్ లాగా ఆ బాక్స్ పెట్టడం, లాక్స్ నీ ఐడియా చూపెట్టడం. చాలా ఘోరంగా చూశారు కదా. ఓకేనా మ్యాటర్ అయితే ఇది మొత్తం చూపించి మనం ఒకసారి. గైస్ మనోడు కదలడానికైతే ఎటువంటి ఛాన్స్ అయితే లేదు. కంప్లీట్ గా క్లోజ్ చేస్తాం అనమాట. చేతులు కాళ్ళు మొహం అన్ని చుట్టేసాం. కప్పేసాడు వేసేనా? ఊపిరి ఆడదేమో భయం వేస్తుంది. ఏం కాదు, ఇంకా ఇది ఎలా అయితే రియలిస్టిక్గా ఉంటుంది ఇది కావాలి మనకి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు ఎలా చేస్తున్నావు ఏంటి, ఇప్పుడు ఏం జరుగుతుంది అనేది ఆడియన్స్కి తెలియాలి మనకి. కొద్దిసేపు అయితే తట్టుకోగలరు కదా, ఒక 20 minutes. అంతే. ఇప్పుడు ఆడియన్స్కి ఏం కావాలి డార్లింగ్, ఇప్పుడు ఏం జరుగుతుంది అసలు ఎంటర్టైన్మెంట్ గొడవ కాదు, ఏం జరుగుతుంది అన్న విషయం కాదు. అసలు ఇలా చేస్తే నిజంగా దెయ్యం వస్తుందా లేదా అనేది వాళ్ళు తెలుసుకోవాలి, నేను తెలుసుకోవాలి. పారానార్మల్ యాక్టివిటీస్ అనేవి జరుగుతాయా లేదా, ఒక ఆత్మ ఇక్కడికి వస్తారా లేదా, వస్తే ఈ ఇంట్లో దూరి ఇక్కడ ఏదన్నా పారానార్మల్ యాక్టివిటీ జరుగుద్దా లేదా అనేది మనం తెలుసుకోవాలి. లాక్ చేసి లాక్ చేసి సరిగ్గా పెట్టు. డౌన్ అలా ఉండరు డౌన్ మ్యాన్. సరే అక్కడ పట్టిందా డార్లింగ్? అక్కడ పట్టిందా? ఇక్కడ పట్టలేదు. ఓకే అక్కడ పట్టిందా? ఎస్. ఓకే ఓకే డన్ డన్ డన్. అదే ఒకసారి ఎందుకు పట్టదు? ఓకే ఇది పట్టేసింది. ఓకే ఓకే పట్టేసింది, రెండు పట్టేసా కదా. ఓకే గైస్ మొత్తం అంతా కవర్ చేస్తాం. సో ఇది ఇక్కడ ఏదైనా ఆత్మ ఉందా? ఇక్కడ ఎవరైనా నిజంగా ఉన్నారా?
బ్లడీ మేరీ, బ్లడీ మేరీ, బ్లడీ మేరీ ఉన్నావా? ఒక్క మూడు కనపడలేదు. ఇంకేంటది? ఒక్క మూడుగా బయట కుక్కలు అరుస్తుంది కదా, విన్నా కదా. సైలెంట్ గా ఒకసారి కుక్కల సౌండ్లు కనపడుతున్నాయి. మనోడు మెరుగుకున్నాడు కదా, ఏమైనా చేశారంటావా? కలిగింది, అందుకే చేశాను. ఇంకేమన్నా వెయిట్ చేద్దాం కొంతసేపు. మనోడు కాదేమో. బాబు నువ్వా కొట్టేది? తమ్ముడు తమ్ముడు ఫోన్ తీసుకురాను ఒకసారి. కెమెరా ఏంటి? వాళ్ళైతే ఏ మాత్రం కదలట్లేదు. ఏమైంది అర్థం కావట్లేదు. తమ్ముడు ఏమైంది? భయపెట్టిచ్చేస్తున్నాను ఇప్పుడు. అరే నువ్వే కదిలేవా? ఇంకెవరు అందానా? బాబు మెలకులో ఉన్నావా లేదా? అరే సమాధానం చెప్పేసావరా? దెయ్యం వచ్చిందా ఏది వచ్చింది అనుకోవాలి బ్రో. ఇప్పుడు నాకు అర్థం కావట్లేదు. జీవితం రే కుక్క అయ్యా ఎవడీడు? ఆ దేవుడి బొమ్మది వచ్చాడుగా, దేవుడి బొమ్మది ఇక్కడికి ఆ సోఫాలో పెట్టు తెచ్చేసి. భయం వేస్తుంది నాకు. ఏమైంది తమ్ముడు? జీవితం పై కెమెరా పట్టుకోవచ్చు. అందరూ పెట్టేసేయండి సోఫా. రే లగరా రే రే ఏంటి ఇంత భయపడుతున్నాడు? బ్లడీ మేరీ ఇక్కడ ఏదైనా దెయ్యం ఉందా? సంజు అక్కడ క్యాప్చర్ చేయి. చేతులు కదులుతుంది. సంజు నేను పోతాను బాబాయ్. లేకు లగరా 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 ఏం కాలేదురా బాబు. ఏం చేయాలి? ఒకసారి లగరా ఒకసారి
ఇది ఏతం పట్టుకో ఏంటంతా అలా చేస్తున్నాడు? తమ్ముడు నిన్నే లెగమనేది, చాలా బరువు అయిపోయాడు మనిషి. అసలు లేకపోతే లేదు. ట్రై చేయి, అసలు ఎంత బరువు అయిపోయాడో. చాలా బిగబెట్టేస్తున్నాడు, అసలు రావట్లేదు మనిషి. కుట్టడా లాగేసాడు ఇలా టీషర్ట్ గట్టిగా. ఎక్కడికి వెళ్తావు? పిచ్చికని పట్టిందా? అది మళ్ళీ లేదంటే బాబాయ్ భయ్య నాకు భయం వేస్తుంది భయ్య ఏం చేయాలి అర్థం కావట్లేదు. దేవుడి బొమ్మ అక్కడ ఉన్నా సరే అలా చేస్తున్నాడు ఏంటాడు? ఫోన్ చేయండి. ఇది పుచ్చుకో, దేవుడిది పుచ్చుకో. ఏమైందిరా? ఐదు నిమిషాల తర్వాత ఓ పని చేద్దాం. నా ఆడియన్స్ చాలా సార్లు హనుమాన్ చాలీసా చదువు దెయ్యం వచ్చినప్పుడు అన్నారు. హనుమాన్ చాలీసా చదువుదాం ఒకసారి. ఆ మూత తీసుకురా, ఆ మూత మూసి ఆ దెయ్యం పంపించేద్దాం. పెట్టి ఈ పెట్టినట్లేదు అది. మళ్ళీ లేట్ అయిపోయి ఒకసారి అక్కడే ఉండు. నీ ఫోన్ ఏది? ఇదే కదా నీ ఫోన్? ఓపెన్ చేసి రాకు. హనుమాన్ చాలీసా ఓపెన్. హనుమాన్ చాలీసా ఇన్ తెలుగు.
జై హనుమాన్. నాకేదో తెలియక నేను తెలియక ఏదైనా మిస్టేక్ చేసి తప్పు పాడితే నన్ను క్షమించండి దేవుడా. నాకు తెలిసింది మాట్లాడుతున్నాను. జై హనుమాన్ జ్ఞానగుణ సాగర జయ కపీత తిలోహ చబుజాహార రామదూత అతులిత బలద రామ. చదువు అయ్యా. అసలు దెయ్యం చేస్తుందా వాడు చేస్తున్నాడు అనేది కన్ఫ్యూజన్ ఉంది. ఫస్ట్ నువ్వు చదువు అయ్యా. మహావీర విక్రమ బలరంగి కుమతి నివార సుమతి సంగి కంచన వర్ణ విరాజ సువేన కానన కుందర కుంచిత కేశ హాద వజ్ర ఔద్వ విరాజే కాంతి పూజ జనవరి సాజే. అది ఇంతే పేజ్ ఉంది ఇక్కడ. బాబోయ్ జై హనుమాన్ జై హనుమాన్ జై శ్రీ ఆంజనేయ జై శ్రీ ఆంజనేయ వద్దు భయ్యా జై జై ఆంజనేయ జై ఆంజనేయ శ్రీ ఆంజనేయ భయ్యా శ్రీ ఆంజనేయ శ్రీ ఆంజనేయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ. పెట్టు ఓపెన్ ఒకసారి. శ్రీ ఆంజనేయ ఓం నమః శివాయ. మనవాడు నార్మల్ అయిపోతే బయటికి తీసేస్తాను కదా, అది గుడ్లన్నీ ఇప్పేద్దాం. వద్దు, ఏదో డేంజర్లా ఉంది ఇప్పుడు ఇదంతా. అవసరం ఉండాలా? నాకు అలాగే ఉంది. మనం కూడా ఎక్కువ కష్టపడడం అవసరం ఉండాలి. పిచ్చిగా పట్టిందా? ఏమైందిరా? టూ మచ్ డేంజరస్ అయినటువంటి మనోడికి చాలా ఇబ్బంది పడ్డాడు. కొట్టు తీసేనన్నా. తమ్ముడు ఒక్కరు వాటర్ తీసుకొస్తా. వీళ్ళు జై హనుమాన్ మోడల్ తిన్నారే. గిలాస్ ఏది మామ? మీకు ఎవరైంది ఎలా ఎక్కడ ఉంది ఇప్పుడు? సో వీడియో అయితే అయిపోయింది గాయ్స్. ఇంతటితో ఒక లైక్ అయితే చేసుకోండి వీడియో నచ్చితే కనుక. అండ్ ఇలాంటి దెయ్యాల గురించి కఫిన్స్లో భూమిలో కప్పటం లాంటి ఎక్స్పెరిమెంట్స్ ఇంకా కావాలి అంటే కనుక ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసి ఒక లైక్ అయితే చేయండి. కామెంట్ సెక్షన్లో ఇంపార్టెంట్గా ఇలాంటి ఎక్స్పెరిమెంట్ ఇంకా కావాలా వద్దా అనేది ఒకసారి కామెంట్స్లో అయితే రాయండి. ఎందుకంటే నాకు తెలుస్తుంది కదా మీకు ఇలాంటి ఎక్స్పెరిమెంట్లు ఇష్టమా అంటే గోస్ట్ హంటింగ్ ఇష్టం అనేది. ఇలాంటి ఎక్స్పెరిమెంట్ చేసి ఇంకా క్రేజీ వీడియోస్ అయితే తీయాలని ఉంది. అండ్ మీకు ఈ వీడియో నచ్చితే కనుక ఖచ్చితంగా లైక్ చేసి కామెంట్ సెక్షన్లో రాయండి ఇంకా వీడియోస్ కావాలని. అండ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ అయితే ఆన్లో పెట్టుకోండి. షేర్ కూడా చూస్తున్నాడు కదా, ఒక 24 hours భూమిలో ఉండాలి నువ్వు. ఓకే, గుర్తుపెట్టుకో. పోతే నాకు సంబంధం లేదు. అదనమాట. సో సరే, నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం గైస్. టాటా బాయ్ బాయ్, గుడ్ నైట్. నేను ఎందులో పడుకుంటా అమ్మోతేసేరా అయిపోతాయి. చాలా భయంకరంగా ఉన్నావు బయట. గుడ్ నైట్. గుడ్ నైట్. గుడ్ నైట్. కామెంట్ సెక్షన్లో ఇన్స్టాగ్రామ్ లింక్ ఉంది, క్లిక్ చేసి అక్కడ ఫాలో అవ్వడం మాత్రం మర్చిపోవద్దు. అండ్ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం గైస్. టాటా బాయ్ బాయ్.